ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీబీజేఏ జర్నలిస్టుల సమస్యలపై గళమెత్తింది. ఈ నేపథ్యంలో మార్చి 4న చలో విజయవాడకి పిలుపునిచ్చింది. అందులో భాగంగా జర్నలిస్టుల సమస్యలపై పల్నాడు జిల్లా ఫెడరేషన్ గోడపత్రికను విడుదల చేసి జర్నలిస్టులు అందరూ మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే విధంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీబీజేఏ సంయుక్తంగా మార్చి 4వ తారీఖు నాడు చలో విజయవాడ అనేది జర్నలిస్టు సమస్యలపై పిలుపునివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ గోడపత్రిక బ్రోచర్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది పల్నాడు జిల్లా కమిటీ ద్వారా. ముఖ్యంగా జర్నలిస్టు సమస్యలపై ఇళ్ల స్థలాలు, దాని తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అంటే జర్నలిస్ట్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. తర్వాత ఉచిత వైద్య విద్య, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల మంచి పెండింగ్ ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద చలో విజయవాడ అనే కార్యక్రమం చేపట్టాము. జర్నలిస్ట్ అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ఒక ఉద్యమాలాగా కలిసి వచ్చి మన సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో అందరం కూడా వెళ్తున్నాము. మాతో పాటు మీరు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాము. రెండవది, గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు విషయం మీద జీవో ఇవ్వటం కూడా జరిగింది. కానీ జీవో రూపేణా వచ్చారు, అప్లికేషన్ కూడా కలెక్ట్ చేశారు. కానీ ఆ అప్లికేషన్లన్నీ కూడా అలానే ఉండిపోయినాయి. ఇంతవరకు ఎలాంటి కార్యరూపం గత ప్రభుత్వంలో చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఏం చేశారంటే ఎజెండాలో పెట్టారు, జర్నలిస్టుకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇస్తాము, వాళ్ళ యొక్క సంక్షేమానికి మేము ముందుంటామని చెప్పడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఇంతవరకు ఎలాంటి మన ప్రక్రియ అయితే ముందుకు సాగలేదు. కాబట్టి ఈ అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం, అదేవిధంగా జర్నలిస్టు మీద జరుగుతున్న దాడికి ఒక ప్రత్యేకమైన కమిటీ, హోమ్ మినిస్టర్తో కలిసి జర్నలిస్టు సంఘాలతో కలిసి ఒక కమిటీ కూడా వేయాలి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి జర్నలిస్టు మేము ఒక ఫెడరేషన్ ద్వారా పిలుపునిస్తూ మాతో పాటుగా జర్నలిస్టులు అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ మన సమస్యలకై మనం పోరాడదాం, మన హక్కుల్ని కాపాడుకుందాం. తమ యొక్క సమస్యల పరిష్కారం చేయాలని మార్చి 4వ తేదీ నాడు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపుని వెంటనే అందరూ కూడా జయప్రదం చేయాలని, వారికి ప్రజా సంఘాలుగా, రైతు సంఘాలుగా కానీ ఇతర అనేక ప్రజా సంఘాలుగా కూడా మేము సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు జర్నలిస్టులకు సంబంధించి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు మీకు కల్పిస్తాము, మీకు భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల ప్రయోజనాలతో పాటు ఇతర ప్రజా ప్రయోజనాలు కూడా వెనక్కి నెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జర్నలిస్టులు ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక ఇబ్బందులు కోర్చి, అనేక కష్ట నష్టాలు కోర్చి, తమ కుటుంబాలను సైతం కూడా పణంగా పెట్టి ఈరోజు జర్నలిస్టులుగా ఈరోజు అనేక మంది మన ముందు పనిచేస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళకి సంబంధించి ఇచ్చేటటువంటి పెన్షన్ అనేటటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికైతే అది 6 నెలలైనా సరే, సంవత్సరమైనా సరే రాజకీయ నాయకుడికి పూర్తికాలం పెన్షన్ ఇస్తున్నటువంటి రోజుల్లో కనీసం ఒక 50-60 సంవత్సరాల పాటు దాని వృత్తి జీవితం మొత్తం కూడా దీనిలో కరగదీసినటువంటి ఒక జర్నలిస్ట్కి ఎందుకు పెన్షన్ ఇవ్వటం లేదు అనేటటువంటిది ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఈరోజు అసెంబ్లీలో కానివ్వండి, అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే వాళ్ళు ఉండే ప్రాంతాల్లో, హైదరాబాద్లో కానీ, అమరావతిలో కానీ, అదే అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకి ఇళ్ల స్థలాలు, కోట్ల రూపాయల విలువలు చేసే ఇళ్ల స్థలాలు కనీసం జర్నలిస్టులకి వాళ్ళు ఉండే ప్రాంతంలో కూడా కనీసం వాళ్ళకి ఒక గూడుని ఇవ్వకపోవటం అనేటటువంటిది స్వచ్ఛనీయం. వెంటనే వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ళు కూడా నిర్మించి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.